మహేష్ బాబు గారు రాముడిగా కనబడే వరకు ఇలా ఎవరో ఒకరు ట్రై చేస్తూనే ఉంటారేమో. అంతకుముందు ఒక డైరెక్టర్ ఇలాగే నార్త్ నుంచి వచ్చి థియేటర్లో ఒక సీట్ వదిలేసేయండి అని చెప్పాడనమాట. నిజానికి ఆ గ్రాఫిక్స్ కంపెనీ కూడా అతందే. ఆ సినిమాకి ఎందుకని 100 కోట్లు అయినాయో లెక్కలేదు. కానీ ప్రభాస్ గారు మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు ఆ మూవీ కోసం అని క్లియర్గా తెలుస్తుంది మనకి. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే కనుక సీతాదేవిగా సాయి పల్లవి గారు సెట్ అయ్యారు, రావణాసురుడిగా యష్ గారు అయితే జీవించేసేలాగా ఉన్నారు. కానీ రాముడిగా రణబీర్ కపూరే సెట్ అవ్వలేదేమో అని నాకు అనిపించింది. ఏదేమైనా ఒక్కసారి రాజమౌళి గారు సినిమాని చెక్కడం మొదలెడితే ఆయన తర్వాత ఎవరైనా అనేలా ఉంటుంది, తెలిసిందే కదా. మరి రాజమౌళి గారే మన మహేష్ బాబు గారికి అలా రాముడు గెటప్ వేసి తీశారు ఫోటో. నేనే అసలు చాలా మైమర్చిపోయాను ఆయన్ని చూసి అన్నారంటే అది ఇంకే రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, ప్రస్తుతానికి ఇలా చేస్తూ ఉన్నారు. రామాయణ గాథ మనందరికీ తెలిసిందే. కాకపోతే మరి చూపించే విధానం వేరుంటుంది కదా. అప్పట్లో రాముడు అనగానే ఎన్టీఆర్ గారు గుర్తొచ్చేవారు. మరి ఇప్పుడు రాజమౌళి గారు సినిమా తీసిన తర్వాత రాముడు అంటే మళ్ళీ మహేష్ బాబు గారి గుర్తొస్తారేమో, మనం చూడాల్సిందే. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే కనుక ఆ గ్రాఫిక్స్ కానీ అవన్నీ చాలా రిచ్గా అయితే ఉన్నాయి చూడటానికి. మరి థియేటర్ ఎక్స్పీరియన్స్ మనం చూడాల్సిందే. ఓవరాల్గా అయితే మాత్రం ట్రైలర్ ఒక డీసెంట్గానే ఉంది, కానీ రాముడే నాకు అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది. మరి మీరేమనుకున్నారనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.